1000 కోట్ల నిధులతో ఆదరణ పథకాన్ని పునఃప్రారంభించి కుల వృత్తుల వారికి పనిముట్లు అందిస్తామని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ రెడ్డి అనంతకుమారి వెల్లడించారు. ఈ మేరకు కాకినాడ స్థానిక ప్రగతి భవన్లోని డిఆర్డీఏ సమావేశ హాల్లో స్థానిక కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమోడి కొండబాబు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, బీసీ కార్పొరేషన్ జిల్లా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ శ్రీనివాస్ వివిధ బీసీ కులాల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతుల ప్రజల సంక్షేమం, ఆర్థిక ప్రగతి చేపట్టవలసిన ప్రణాళికలపై ఈ సమావేశంలో సమీక్షించి అనంతరం ఆమె మీడియా ప్రతినిధులకు బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్న కార్యాచరణలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ 1974లో ప్రారంభమైందని, నాటి నుండి ఇప్పటి వరకు 13 మంది చైర్మన్లుగా కొనసాగగా 14వ చైర్పర్సన్ గా మహిళనైన తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారని వెల్లడిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల్లో బీసీ కార్పొరేషన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని, త్వరలో అన్ని జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ కమిటీని నియమించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చైర్మన్లు వేస్తూ ఈ అన్ని కార్పొరేషన్ కూడా కలిసి ఉండాలంటే ఒక మంచి వ్యక్తి పైన బీసీ కార్పొరేషన్ చాలా సంతోషం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారో బీసీలందరికీ అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం బీసీ కార్పొరేషన్ డైరెక్ట్లు ఇవ్వడం, డైరెక్ట్లు ఇచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు రెడ్డి అనంతకుమార్ గారిని నియమించిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా కాకినాడ జిల్లాకు వచ్చి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి అందరు డైరెక్టర్లతో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి సమావేశం నిర్వర్తించడం జరిగింది. ఈరోజు ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఈ రాష్ట్రంలో సగభాగం బీసీలు ఉన్నప్పటికి కూడా బీసీలకి అప్పుడు చెప్పినట్టుగా 1947లో స్వాతంత్రం వస్తే బీసీల మటుకు స్వాతంత్రం రాలేదండి. ఎప్పుడొచ్చిందంటే బీసీలకి స్వాతంత్రం నందమూరి తారక రామ గారు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు స్వాతంత్రం వచ్చిందని ఇది గర్వంగా చెప్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచే బీసీలకి ఒక గుర్తింపు, గౌరవం దక్కింది. అయితే గుర్తింపు, గౌరవం దక్కింది తప్ప ఆర్థికంగా బలపడలేదండి. ఆర్థికంగా ఏనాడు బలపడ్డారంటే ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ ద్వారా కులవృత్తులు ఇచ్చి ఆదుకున్నారు. ఆనాడే బీసీలకి ఆర్థికంగా బలపడే హక్కు దొరికిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. అంత గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేవలం బీసీలకి కార్పొరేషన్ డైరెక్ట్లు ఇచ్చిన తప్ప ఆ పైన చైర్మన్ కూడా నియమించలేకపోయింది. ఒక అవకాశం ఇచ్చి ఆ రోజున ఒకరికి కూడా లోన్ ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి లేదు ఏది కూడా. ఈరోజు మొట్టమొదటి రాగానే ఈ రోజున ఒక చైర్మన్కి అవకాశం ఇచ్చి ఈరోజు 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఈరోజు బీసీ కార్పొరేషన్ బలపరచాలని చెప్పి ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం, ఈరోజు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు బీసీలు అందరి తరపున ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే నిజమైన స్వాతంత్రం, ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఈ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ 1974లో ఏర్పాటు చేశారు. దీనికి 1979లో కమిటీలు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి చైర్పర్సన్గా మల్నాటి స్వామి నియమించారు. అక్కడి నుంచి 13 మంది చైర్మన్ కొనసాగారు. ఇప్పుడు 14వ చైర్పర్సన్గా ఒక మహిళ అనే నాకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు జియో నంబర్ 99 ఇచ్చి నన్ను చైర్పర్సన్గా నియమించారు. ఈ సందర్భంగా
వారికి కృతజ్ఞతను తెలుపుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులకి, లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ పరిధిలో జిల్లాలో మన రాష్ట్రంలో 13 జిల్లాలు 13 ఆఫీసులు పనిచేస్తున్నాయి. ఈ 26 జిల్లాల్లోని 26 ఆఫీసులు పెట్టేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే కుట్టు మిషన్లు రాష్ట్రంలో 600 కేంద్రాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వస్తే 104 కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఆదరణ 3లో సుమారు 1000 కోట్లతో ప్రారంభించి కుల వృత్తి వాళ్ళకి పనిముట్లు ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సుమారు 200 కోట్లతో సబ్సిడీపై రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వ్యాపారాలకి స్థాయిని బట్టి 5 లక్షలు సబ్సిడీపై రుణాలు అందిస్తాం. అలాగే బీసీ స్టూడెంట్లు ఎవరైతే బాగా చదువుకుంటారో పేదవారికి వాళ్ళకి స్కాలర్షిప్ అందిస్తాం. విదేశీ విద్య రుణ సౌకర్యం కల్పిస్తాం. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోని బీసీ భవనాలు నిర్మిస్తాం. ఈ విధంగా ఈ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ దాంట్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడతాం. ఈ ఈడీ ఆఫీసులోని ఈరోజు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం. మన స్థానికంగా కొండబాబు గారు, అలాగే సత్యబాబు గారు, మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పాలిట్ బ్యూరో గారు చాలా చక్కగా మేము ఈ ప్రోగ్రాము ఇవాళ నిర్వహించుకున్నాం. ఈ రివ్యూ కార్యక్రమం. థ్యాంక్ యూ. డైరెక్టర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.